అండ్ అప్పుడే మీ గురించి నేను చెప్పేటప్పుడు నేను అదే అనుకున్నా, ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తున్నారు. సో అందరూ అన్నారు ఇప్పుడు ఈ మధ్య అమ్మాయి లేని ఫీల్డ్ లేదు, అన్ని ఫీల్డ్లో అమ్మాయిలు ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఉన్నారు. సో నాకు ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు అడిగారు విమెన్ గురించి, అమ్మాయిల గురించి ఒక్క సెంటెన్స్లో చెప్పగలిగితే ఏమంటారు మీరు అని. సో నా దృష్టిలో ఉమెన్ అనేది దేవుడు చేసిన క్రియేషన్స్లో బెస్ట్ క్రియేషన్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అన్నీ క్రియేట్ చేస్తూ వచ్చారు. స్కై చేశారు, సముద్రం చేశారు, అన్ని జంతువుల్ని చేశారు, లాస్ట్కి బెస్ట్ క్రియేషన్ అనుకుని మానవ జాతిని క్రియేట్ చేశారు, మ్యాన్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేశాక ఏమనుకున్నారు, పూర్తి అయిపోయింది, నాకు క్రియేషన్ మొత్తం పూర్తి అయిపోయింది, ఇంకా నేను రెస్ట్ చేసుకోవచ్చు అంటే లేదు, ఇంకా ఏదో లోపలు ఉన్నాయి, అన్నీ ఇంకా పూర్తి కాలేదు, పూర్తి చేయడానికి ఇంకో క్రియేషన్ అవ్వాలి, ఒక ఫైనల్ క్రియేషన్ నేను చేయాలి, వేరే క్రియేషన్స్కి ఉన్న లోపాలన్నీ కంప్లీట్ చేసే ఒక క్రియేషన్ నేను క్రియేట్ చేయాలి అనుకుంటే అప్పుడు చేసిన ఫైనల్ క్రియేషన్ లాస్ట్ క్రియేట్ చేసింది అమ్మాయి. సో ఆడదాన్ని క్రియేట్ చేశాక దేవుడు ఇంకా అమ్మాయి ఇంకా సగం బాధ్యత ఆమె తీసుకుంటుంది, లోకంలో నేను చేయాల్సిన ఎన్నో పనులు సగం ఆ అమ్మాయి చేసుకుంటుంది అనుకొని రెస్ట్ తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా మన లోకంలో మనం చూస్తే ఒక్క ఆడ కూడా సపోర్ట్ చేయకుండా లేదా ఒక్క ఆడే చేయలేకుండా లైఫ్లో ఎదిగిన ఏ మనిషి కూడా ఉండరు అనుకుంటాను నేను. సక్సెస్ఫుల్ మనిషి అంటారు లేదా పెద్ద ఎవరు అంటారు, కానీ అలా కాకుండా జనరల్గా కూడా సూర్యుడు పైకి వచ్చినా కూడా మన రోజుల్లో ఈ ఒక్క రోజు విమెన్స్ డే కాదు, ఒక డేనే డే అవ్వాలంటే మన ఇంట్లో ఉన్న మా మమ్మీ లేస్తేనే మనకి డే స్టార్ట్. మమ్మీ లేచి అందరు లెగండ్రా అని చెప్తే అప్పటి నుంచి మన డే స్టార్ట్. మా వైఫ్ ఏదో వచ్చి మా కాఫీ చేసి పెడితే మన డే స్టార్ట్. మన ఇంట్లో ఉన్న చిన్న పాప ఏదో మాట్లాడి మనం నవ్విస్తే అది మన డే స్టార్ట్. సో ఇప్పుడు కూడా అందరి లైఫ్లో ఉన్న లోపాలని పూర్తి చేసి అందరికీ ఒక కంప్లీషన్, లైఫ్ కంప్లీట్ అనేది చేపించి లైఫ్కి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక క్రియేషన్ ఏది అని చెప్తే అది ఉమెన్. సో ఉమెన్ని సెలబ్రేట్ చేయడానికి ఒక్క రోజు ఒక ఇలాంటి ఈవెంట్ సరిపోదు. మన లైఫ్లో ఉన్న ప్రతిరోజు ప్రతి నిమిషం మన లైఫ్లో ఉన్న అన్ని అమ్మాయిల్ని అండ్ అమ్మాయిల్లో వాళ్ళే ఎవరో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేయాలని వెయిట్ చేయడం కాదు, మమ్మల్ని మనమే సెలబ్రేట్ చేయాలి కదండి, అంతే అంట. సో గంగవ్వ గారు కూడా అదే స్పిరిట్లో ఉన్నారు, అందుకే ఇన్స్పిరేషనల్ ఉన్నారు. సో అమ్మాయి తనని తను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరో బయట ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు అందంగా ఉన్నావు అని చెప్తే లేదా నువ్వు స్మార్ట్గా ఉన్నావు అని చెప్తే ఎవరో వచ్చి ఎక్నాలెడ్జ్ చేస్తే కాదు, ఎవరేమి చెప్పకపోయినా మనం బెస్ట్ అన్నట్టే ఉండాలి. అందమే ఎప్పటిది. సో ఆ స్పిరిట్తోనే విమెన్ ఇంకా ముందుకు వెళ్ళాలి. మా సమాజంలో మా కంట్రీలో చాలా ముందుకు వస్తున్నారు, ప్రతి ఫీల్డ్లో ఉన్నారు, కానీ ఇంకా ముందుకెళ్ళి మా దేశాన్ని మా కమ్యూనిటీని అందరికీ వాళ్ళిచ్చేంత మంచితనం వాళ్ళిచ్చే ప్రేమ ప్రతిదీ అందరూ అనుభవించాలి. అండ్ ఈ విమెన్స్ డే నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళకి డిజర్వింగ్గా ఉన్న రెస్పెక్ట్, ప్రేమ, వాట్ ఎవర్ దట్ ఇట్ ఇస్, హ్యాపీనెస్, పీస్, ప్రతి అమ్మాయికి కలిగే ఆనందం ఈ జీవితంలో లైఫ్ టైంలో ప్రతి ఒక్క అమ్మాయికి అదొక ఆపర్చునిటీ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఉమెన్ లీడర్స్ నమస్కారం. జీతలు వాళ్ళు పిలిచిండ్రు, నాకు ఎంతో సంబరం అనిపిస్తుంది. నేను కష్టపడి అందులో మీరు వేస్తే నాకు ఏడుపు వచ్చింది. మీ అందరి ద్వారా నేను మంచిగా ఉన్నా, నాకు ఒక ఇల్లు అయింది, మీరు అందరు కోరుకున్నారు. నా కష్టాలన్నీ మీకు తెలుసు, నాకు ఎక్కువ మాటలు రావు. ఉమెన్స్ డే అనేది ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తే మేమందరం ఇవాళ వచ్చి ఇక్కడ నిల్చున్నాం. మేమందరం కూడా చాలా పోరాటం చేస్తే సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను రూరల్ ఏరియాస్లో పనిచేస్తున్నాను, అర్బన్లో కూడా పనిచేశాను. చాలా హింస, తర్వాత ఇంకా అణచివేత ఇట్లాంటివన్నీ ఉన్నాయి.
ముఖ్యంగా నేను నమ్మేది మహిళలు తాము సంపాదించిన దానిపైన వాళ్ళకి ఎప్పుడైతే హక్కు వస్తుందో ఆ రోజు నిజమైన మహిళా సాధికారత వస్తున్నట్టు. తర్వాత ఆ రోజు ఉమెన్స్ డే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. రాజస్థాన్లో నేను చాలా స్టేట్స్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక రాజస్థాన్ మాత్రం నన్ను చాలా కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఇంకా శోక ప్రకటన ఉంది. అయితే నేను ఇతర నార్త్ ఇండియన్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్, మన రాష్ట్రాల్లో కూడా మన దగ్గరేమో శోక ప్రకటన, ఆడపిల్ల పుడితే శోక ప్రకటన బహిరంగంగా చేయట్లేదు. వాళ్ళు చేస్తున్నారు. ఇంతే తేడా అని నాకు అనిపించింది. మనం పేరు లక్ష్మీదేవి పుట్టింది అని అనుకుంటున్నాం, కానీ ఇంకా చాలా వివక్ష ఉంది. ఈ వివక్ష సమసిపోయి సమానంగా చూడగలిగి రోజు నిజమైన ఉమెన్స్ డే, వాళ్ళు సంపాదించుకున్న ప్రతి రూపాయిని వాళ్ళు నిర్ణయం తీసుకునే రోజు వచ్చిన రోజు అది ఉమెన్స్ డే అనేది నేను నమ్ముతున్నాను. నేను 2 ఏప్రిల్కి ఐక్యరాజ్య సమితిలో మన సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి నేను మాట్లాడబోతున్నాను. 40 దేశాలకు సంబంధించిన ఆంటర్‌ప్రెన్యూర్స్ని నేను మెంటర్ చేస్తున్నాను ఇప్పుడు. అయితే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మన దేశంలో సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లోకి రావాలంటే కనీసం 40 ఏళ్ళు రావాలి. ప్రపంచంలో వేరే దేశాల్లో కేవలం 22 ఏళ్ళు జస్ట్ బర్డింగ్ స్టేజ్లో కూడా వాళ్ళు ఉన్నారు. మన దేశం కూడా అది సాధించాలి. అంటే ఉపాధి అవకాశాలు విస్తృతంగా జరిగి ఉన్నప్పుడు మనం కూడా చిన్న ఏజ్లోనే సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని టేకప్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ వీళ్ళందరితో కూడా ఇట్లా కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా చేత అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము ముందుగా పరాశక్తి పవర్ టెక్నాలజీ తరఫున ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. అలాగే మేము 12 సంవత్సరాల క్రితం 2 ప్రోడక్ట్స్ తయారు చేసాం, వితౌట్ కెమికల్ ప్రోడక్ట్స్. స్వచ్ఛపాని, శుద్ధపాని. స్వచ్ఛపాని అనేది ఇళ్లలో వాడుకోవచ్చు, ఫీల్డ్లో వాడుకోవచ్చు, కంపెనీస్లో వాడుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే వాటర్ ట్యూబ్స్ స్కేల్ ఫామ్ కాకుండా నిరోధిస్తుంది, వితౌట్ కెమికల్స్. అలాగే శుద్ధపాని అనేది వితౌట్ కెమికల్స్, డ్రింకింగ్ వాటర్. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ హాజరైన మహిళలందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక దేశం ముందుకు వెళ్ళాలన్నా, ఒక సమాజం ముందుకు వెళ్ళాలన్నా, ఒక ఇల్లు ముందుకు వెళ్ళాలన్నా కూడా మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి సమాజాని కోసం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం పనిచేస్తున్న అశేషమైన వారిని ఈరోజు జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు ఇక్కడ ఆహ్వానించి వారిని సముచిత సత్కారం చేయడం అన్నది చాలా ముదావహం. వారిని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా జగన్మోహన్ రావు గారు, వారి సతీమణి, తర్వాత వారి కంపెనీ ముందుకు వచ్చి ఈ విధంగా స్పాన్సర్షిప్ అందిస్తున్నకు స్వచ్ఛపాని, శుద్ధపాని అన్న ఒక క్యాప్షన్తో వారు రావడం చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి అవార్డులు అందుకుంటున్న మీ అందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ విమెన్ అవార్డ్స్, మీరందరూ కూడా మీ రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించారు. ఎందుకంటే తెలంగాణ చరిత్రను ఒకసారి చూసుకుంటే రాణి రుద్రమదేవి, ఐలమ్మ, ఇటువంటి ఎంతోమంది వ్యక్తులు తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ తెలంగాణను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నా అదృష్టం, ఈరోజు మేడం గారికి, ముల్పురి గారికి
ఈరోజు ఉషా ముల్పూరి గారికి ఈరోజు అవార్డు ప్రదానం చేయడం. ఎందుకంటే మీ అందరి కోసం వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ధోరణిలో వారు వెళుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు అవార్డులు తీసుకున్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డు తర్వాత తీసుకునే ఎంతోమంది పరిచితులు అక్కడ కూర్చున్నారు, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసి సంఘటితంగా పనిచేద్దాం. అందరం కలిసి తెలంగాణ మరియు భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ముందుకు వెళదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా చిరకార మిత్రుడు బాబు మోహన్ గారిని కూడా అనేక సంవత్సరాల తర్వాత కలిసే అవకాశం దొరికింది. దానికి కూడా అభినందనలు తెలియజేస్తూ భారతదేశాన్నే ఒక మాతగా చూస్తాం మనం, అందుకనే భారత్ మాతాకి జై అంటాం మనం. కాబట్టి అటువంటి సంస్కారం భారతదేశం. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో ఆ దేశంలో దేవతలు సంచరిస్తారని నమ్మే సంస్కృతి మనది. కాబట్టి మహిళలను ఆదరించడం, మహిళలను గౌరవించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కానీ దురదృష్టవశాత్తు ప్రతిరోజు పేపర్ తీయగానే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అన్నవి చాలా దుఃఖదాయకం. అందువల్ల మనుషుల యొక్క ప్రవర్తనను మార్చడం చాలా అవసరం. కాబట్టి దానిలో మళ్ళా కూడా మహిళలు ప్రధానమైన పాత్ర పోషించాలి. ఇంటిలో పిల్లల్లో మగపిల్లవాళ్ళు ఆడపిల్లవాళ్ళు అన్న వ్యత్యాసాన్ని చూపించకుండా అందరూ సమానమే అన్న ధోరణి మనం ఇంటి నుంచే కనుక మొదలు పెడితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అన్నది నేను ముఖ్యంగా మీకు తెలియజేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి మరి ఒకసారి ఉషా ముల్పూరి గారికి అభినందనలు తెలియజేస్తూ జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతాకి. ప్రతిరోజు మన మహిళా దినోత్సవమే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం పనిచేస్తూనే ఉంటాము, అంతా ఇదిగానే ఉంటుంది. నేను యాక్చువల్గా ఈ ఉషా ముల్పూరిస్ కిచెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వర్క్ మీద ఇలా ఒక ఆయన్ని కలవటం జరిగింది. అప్పటికి ఆయనతో 2-3 టైమ్స్ మీటింగ్ అయింది. నేను ఏదో మాట్లాడతా కొంచెం లేడీస్ కదండి కొంచెం సపోర్ట్ చేయండి అని నేను అడిగాను. కానీ ఆయన ఏమని చెప్పారంటే, మేడం మీరు అలా మాట్లాడద్దు, మీరు చాలా స్ట్రాంగ్, అందుకని ఎప్పుడు కూడా మేము ఈ మాట ఎవరి దగ్గర మీరు మాట్లాడద్దు అన్నారు. అది నాకు చాలా పాజిటివ్గా అనిపించిందండి. అందుకని నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. ఎందుకంటే భగవంతుడు మనం పుట్టించేటప్పుడే స్త్రీ ఒక పవర్ తోటి పుట్టిస్తారు. ఎందుకంటే స్త్రీ శక్తి అని అంటారు అందరూ. సో మనలో ఉన్న పవర్ ఏంటో మనం తెలుసుకుని దానిగా మనం కృషి చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతామండి. అట్లాగే మనం సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలని నాకున్న అనుభవం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి మహిళ అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ దాని హెల్త్ వచ్చేటప్పటికి మాత్రం చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కానీ దానివల్ల మనం ఓపిక అంతా ఉండక మనం కరెక్ట్గా వర్కౌట్ చేయలేకపోతాము. సో అందుకని ఫస్ట్ మనం లేవగానే ఒక 1/2 అవర్ అయినా మన కోసం ఒక మెడిటేషన్ కానీ జిమ్ కానీ యోగా కానీ చేసుకుని ఫుడ్ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటే మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం, మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే మొత్తం సొసైటీ కూడా సక్సెస్గా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ తన కోసం తన హెల్త్ కోసం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నాకున్న అనుభవపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ఉషా ముల్పూరిస్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు నేను యాక్చువల్గా నాకు మా పిల్లలిద్దరూ పెళ్ళిలో వెళ్ళిపోయారు కాబట్టి నాకంటూ ఏదో ఒక వ్యాపకం ఉండాలని నేను స్టార్ట్ చేశాను. కానీ అది ఇంతింతే కొట్టింతే అన్నట్టు పెట్టిన 2వ నెల నుంచే చాలా బాగా సక్సెస్ చేసిన అందరికీ ఇంత అవకాశం ఇచ్చిన భూవారాస్, నేను నమ్ముకున్న భూవారా స్వామికి, నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించిన మా కస్టమర్స్ అని నన్ను వాళ్ళు నా గెస్ట్లు అంటాను, వాళ్ళందరికీ కూడా జీ మీడియా ఎంటర్టైన్మెంట్ ద్వారా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇటు సెలవు తీసుకుంటాను. అడిగి అడిగి ప్రాణం అడిగి తనకి నా ఇచ్చామని అలిగి అలిగి అందం అలిగి నీ జంట బాగుందని పెదవుల వచ్చే సరిహద్దే కరద్దే అని ముద్ది అడగకనే అలచడి మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కనికట్టే నీ కనులంచని ఉంచావలే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమే దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే నన్నే చేరితివే వెతికే రానే వచ్చావా నా కొరకే
వేచి ఉన్నానే నీతో తెచ్చావా ఏదో మై మరుపు ఉన్నట్టున్నానే నువ్వే నిలుచున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే ప్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ అందరూ ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరపై దొరికే నాకు చాలా ఆనందంగా ఉన్నదంటే బాబుమోహన్ వస్తే ఆనందంగానే ఉన్నారుగా, చూడంగానే అవుతారుగా, అవునా కాదండి? ఏమండి మీరు ఆనందంగా ఉంది అని అనటం అది ఆశ్చర్యమే, ఆనందంగానే ఉంటారు. అది నేను ఒక సినిమాలో యాక్చువల్గా బాబు మోహన్ గారు నడుచుకుంటూ వస్తే ఒక ఆనందమే నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. సో అఫ్కోర్స్ నన్ను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నన్ను అమ్మాయి పెద్ద అమ్మాయి అంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ. నేను ఒక పిక్చర్లో నేను అలా అడుగు పెడతాను, కాలు చూపిస్తారు, కాళ్ళ నుంచి మోకాలి వరకు, మోకాల నుండి ఇక్కడి వరకు, ఇక్కడ నుండి అప్పుడు ఫేస్ చూపిస్తారు. అది కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో. కాలు టింకని పడగానే మోహన్ గారి వీడే అని నవ్వినట్టు థియేటర్ అంతా. అది నా అదృష్టం. ఫిగర్ తయారు చేయటం అట్లా తయారు చేశాడు సార్ భగవంతుడు. కనుక నవ్వించడం అది ఒక యోగం. జంజాల్ గారు గురువు గారు అమెరికాలో సృష్టించారు ఈ డైలాగు. నవ్వించడం ఒక యోగం, నవ్వటం ఒక భోగం, నవ్వలేకపోవటం రోగం అని. కనుక రోగిష్టి వాళ్ళే నవ్వలేరు, కానీ మిగతా వాళ్ళంతా నవ్వుతారు. నవ్వే ప్రతి ఒక్కళ్ళకు మా పూర్వజన్మ సుకృతంలోంచి ధన్యవాదాలు, నమస్కారాలు. కానీ పాట ఉంది రోయ్, మహిళలు మహారాణులు, అలాగా మహిళలు అయిన మహారాణులైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న వారందరికీ, మన వరకే కాదండి. ఎందుకంటే మహిళని నేను ఎంతో గౌరవిస్తానండి. ఎందుకంటే ప్రొద్దున లేచిన దగ్గర నుండి ఇంటి పనితోటి, పొయ్యి పనితోటి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ పడుకునే టైంకు భర్తకు కానీ పిల్లలకు కానీ బెడ్షీట్ కప్పేంత వరకు కూడా మహిళ కష్టపడుతూనే ఉంటుంది. దీన్ని కొందరు పెడచెవులు పెడతారు, సరైన ప్రోత్సాహం ఎవరు గ్రహించరు. అలాంటి వారినంటే నాకు అసహ్యం. కనుక మహిళలను గౌరవించండి, మహిళల కష్టాన్ని గౌరవించండి. మహిళ లేకపోతే అసలు సృష్టే లేదు అని నేను అనుకుంటూ ఉంటాను. అలాంటి మహిళల్లోంచి మా అమ్మాయి, మా సిస్టర్, వినపడకుండా అన్నాను రా, ఎన్నో పాటలు ఉన్నాయి అమ్మాయి. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక సింగర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది శ్రీలేఖ. అమ్మాయికి అవార్డు ఇచ్చినందుకు జీ ఎంటర్టైన్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా మహిళా దినోత్సవం రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న జీటీవీ వారిని నిజంగా మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాను. ఎందుకంటే జీ తెలుగు అనగానే టీవీ సీరియళ్ళు వస్తాయి అనుకుంటారు, కాదు, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలను కూడా జీటీవీ చేస్తుంది అని నిరూపించినందుకు జీటీవీలో పనిచేసే ప్రతి ఒక్కరికి, యాజమాన్యానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రతి ఒక్క రంగంలోనూ ఎన్నో విజయాలు సాధించి నిష్ణాతులైన మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున వారు అవార్డు గ్రహీతలు. సో వారందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారికి, కిరణ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్రని దేవత రమంతే అంటారు. ఎక్కడ నారీమణులు పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడుతూ ఉంటారు, అక్కడే తిరుగాడుతూ ఉంటారు అని అంటారు. అలాగే మనిషి, అసలు మనిషి అంటేనే అందులోనే షీ ఉంది. మనిషి షీ లేనిదే అసలు మనిషే లేదు. తర్వాత మీ కింద కనిపిస్తుంది చూడండి ఉమెన్ అని. ఉమెన్, మెన్కి ముందే ఉమెన్ అన్నారు. ఇంకేంటి? సో మీరందరూ అది గుర్తించి ఇంత మహోత్తరమైనటువంటి రోజున మహిళామణుల్ని ఇంతగా గుర్తించి అవార్డులు అందజేస్తున్నటువంటి జీ మీడియా కిరణ్ గారికి, అలాగే శుద్ధ పానీయాన్ని అందిస్తున్నటువంటి జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మీరు అవార్డులు ఇచ్చింది మహిళలకి మగవాళ్ళు అవార్డులు ఇస్తున్నారు. చాలా గ్రేట్ అండి. నాకు అందుకే బాగా అనిపించింది. వెంటనే ఇమీడియట్గా ఆయన అడగగానే ఓకే అని చెప్పాను. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానన్నా కూడా దాని వెనక మగవాళ్ళే ఉన్నారు. ఫస్ట్ మా నాన్నగారు మీడియాలోకి వస్తాను అన్నప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. తప్పకుండా అమ్మ నువ్వు క్వశ్చన్ చేయటం నీకు అలవాటు కదా, వెళ్ళు అన్నారు. నన్ను లా చదివించారు. నేను హైకోర్టులో ప్రాక్టీస్ చెయ్యనటువంటి నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా. బట్ దేనికి నాన్నగారు ఎప్పుడు నాకు అడ్డు చెప్పలేదు. తర్వాత నేను ఏ సంస్థల్లో పనిచేశానో TV9లో వర్క్ చేశాను. అక్కడ రవిప్రకాష్ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి సుమన్ టీవీలో సుమన్ అన్న కావచ్చు, అంటే సుమన్ గారు మా MD గారు, నాకు లైక్ మై బ్రదర్. సో ఆయన కావచ్చు ప్రతి క్షణం నా వెనకుండి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. తర్వాత నా పర్సనల్ లైఫ్లో నా హస్బెండ్, తను డాక్టర్, ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు. అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు.